బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ అనగానే క్రికెట్ అభిమానులు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే వాళ్ళు ఓవర్ యాక్షన్ అలాంటిది. అయితే సిరీస్ స్టార్ట్ కాకముందే ఇండియాని ఓడిస్తాం, క్లీన్ చీప్స్ చేసేస్తాం అని ఎక్స్ట్రా మాటలు అయితే మాట్లాడేశారు. అయితే తొలి టెస్ట్ వేదికైన చపాక్ అలా అందరినీ థ్రిల్కి గురి చేస్తూ రెడ్ సాయిల్ పిచ్ని అయితే యూజ్ చేశారు. అందుకే ఇరు జట్లు కూడా ముగ్గురు పేసర్స్, ఇద్దరు స్పిన్నర్స్ తో బరిలో దిగారు. అయితే ఇప్పుడు జరగబోయే సెకండ్ టెస్ట్ కాన్పూర్ వేదికగా జరగనుంది. ఇక్కడ పిచ్ బ్లాక్ సాయిలు, అంతేకాక స్పిన్నర్లకి వికెట్లు పండగని చెప్పుకోవచ్చు. అయితే బంగ్లా బలం కూడా స్పిన్ ట్రాక్లే, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ లో స్పిన్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అందుకే సెకండ్ టెస్ట్ మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. కానీ టెస్ట్ సిరీస్ లో సెకండ్ టెస్ట్ జరుగుతుందో లేదో అని స్మాల్ డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. దాని గురించే ఈ వీడియో. అయితే అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ ఘనంగా బోని కొట్టింది. చపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ని 280 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. అదే జోరులో రెండో టెస్టులో నెగ్గి సిరీస్ని క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది టీమిండియా. కాన్పూర్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి టెస్ట్ అయితే ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ సజావుగా కొనసాగటం అనుమానమనే చెప్పుకోవచ్చు. రెండు విషయాలు భారీ అడ్డంకులుగా మారే అవకాశం అయితే కనబడుతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసరికి వరుణుడు ఆటకు అడ్డంకిగా నిలిచేలా ఉన్నాడు. టెస్ట్ మొదటి రోజు, రెండు రోజులు వర్షపు సూచన అయితే ఉంది. వాతావరణ శాఖ ప్రకారం శుక్రవారం 92% వరకు వర్షం పడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అలాగే శనివారం 80% వరకు వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్తో అదనపు కవర్లను కోరింది. మైదానాన్ని పూర్తిగా కప్పి ఉంచడానికి సిద్ధమైంది. అయితే మైదానానికి మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ ఉందని, పూర్తి మ్యాచ్ కొనసాగేలా ప్రయత్నిస్తామని స్థానిక క్రీడా అధికారి అయితే పేర్కొన్నారు. ఇక మ్యాచ్ అడ్డంకి మరో కారణం అయితే నిరసన సెగ. హిందూ మహాసభ నిరసన సెగతో మైదానం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో ఈ సిరీస్ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ నిరసనల గురించి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై అలాగే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా గ్వాలియర్లో నిరసనలు చేపడతామని చెప్పారు. గ్వాలియర్ వేదికగా తొలి T20 జరగనుంది. అయితే కాన్పూర్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్ నుంచి మైదానం వరకు ఇరు జట్ల ఆటగాళ్లకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామని కాన్పూర్ పోలీస్ కమిషనర్ హరీష్ చంద్ర అయితే చెప్పారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి భద్రతా బాధ్యతలు చూస్తాయని తెలిపారు. నిరసనలు తెలిపేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రెండో టెస్టు కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లు కాన్పూర్ చేరుకున్నాయి. ప్రాక్టీస్లో నిమగ్నం అయిపోయాయి. అయితే రెండో టెస్ట్ గాను కాన్పూర్ వేదికగా జరగనుంది. ఇది స్పిన్ ట్రాక్ కాబట్టి ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలో దిగనుంది టీమిండియా. అయితే బంగ్లాదేశ్తో జరిగే రెండో టెస్ట్ గాను భారత్ జట్టును ఒకసారి అంచనా వేస్తే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం కాన్పూర్ వేదికగా జరిగే సెకండ్ టెస్ట్ గాను ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.